శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. ఈ రోజుల్లో చాలా జాతకాల్లో సర్పదోషం, కాల సర్పదోషం లేదా నాగదోషం ఉంటూ ఉన్నాయి. ఈ సర్పదోష ప్రభావం వల్ల చాలామంది అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది ఈ దోషాల నుండి బయటపడటానికి శ్రీకాళహస్తి, నాసిక్ త్రయంబకేశ్వర్, కుకే వంటి ఇతర క్షేత్రాలకు కూడా వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది జపాలు, దానాలు, నవకర హోమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాలసర్పదోషం జాతకంలో ఉంటే అనేక రకాలైన సమస్యలను జీవితంలో కలుగజేస్తుంది. కాబట్టి వ్యయ ప్రయాసాలు కూర్చి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ సర్పదోషం నుండి బయటపడటానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ధనం పరంగా బాగా ఉన్నవాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవచ్చు. స్తోమత ఉన్నవాళ్ళు జపాలు, దానాలు కూడా వాళ్ళు ఉండే గ్రామాల్లోనే చేయిస్తూ ఉండవచ్చు. మరి ఈ స్తోమత అంతగా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, దూర ప్రాంతాలకు వెళ్ళి నాసిక్, కాళహస్తి ఇటువంటి ప్లేసులకు వెళ్ళి పూజలు చేయించే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, లేదా జపాలు, హోమాలు చేయలేని వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ జీవితాల్లో కాలసర్పదోషం కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి మార్గాలను పాటించాలి? అయితే ఇటువంటి వారి కోసం ఈ వీడియో ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి కాలసర్పదోష పూజలు చేయించలేనటువంటి వాళ్ళు, జపాలు, హోమాలు, దానాలు చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఉపశమన మార్గాలను కనుక పాటించినట్లయితే, అంటే రెమెడీస్ని పాటించినట్లయితే వారి జీవితాల్లో సమస్యలు తీరిపోతాయి, సర్పదోషం నుంచి బయటపడతారు. ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ అని కూడా చాలా సింపుల్ రెమెడీస్, ఎవరిళ్లలో వాళ్ళు చేసుకోవచ్చు. అంత పెద్దగా ఖర్చు ఉండదు, నియమాలు కూడా పెద్దగా ఉండవు. అందువల్ల ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ని జాగ్రత్తగా వినండి. దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు వాళ్ళ గృహాల్లో ఈ రెమెడీస్ పాటించవచ్చు. జాతకంలో సర్పదోషం ఉంటే వివాహ, ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, కుటుంబ, దాంపత్య, సంతానం విషయాల్లో అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల తప్పనిసరిగా కొన్ని రెమెడీస్ని పాటించాల్సిందే. దూర ప్రాంతాల కంటే కాళహస్తి, నాసిక్ త్రయంబకేశ్వర్, కుకే మొదలైన క్షేత్రాలకు వెళ్ళలేని వారు, ఇంకా రాహుకేతు జపం, హోమం జరిపించే స్తోమత లేనివారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీస్ని పాటిస్తే ఈ దోషాల నుండి బయటపడతారు. ఇవి పూర్తిగా ఇంట్లోనే ఆచరించవచ్చు. నియమాలు అయితే పెద్దగా ఉండవు, ఖర్చు కూడా ఏమి ఉండదు. ఇక రెమెడీస్ ఏంటంటే, ఇంట్లో ప్రతిరోజు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ పఠిస్తూ ఉన్నట్లయితే కాలసర్పదోష ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఇంట్లో సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ ప్రతిరోజు ఈ సర్పదోషంతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు పారాయణం చేస్తూ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సర్పదోషం తగ్గిపోతుంది. మంగళవారం రోజు ఒక పూట ఉపవాసం ఉండాలి అని నియమాలు పాటించాలి. ఇక ఇంట్లో ప్రతిరోజు ఇష్టదేవత లేదా కులదేవత ఆరాధన చేసిన తర్వాత నవగ్రహ శ్లోకాల్లో ఉన్న రాహుగ్రహ శ్లోకమును 18 సార్లు, కేతుగ్రహ శ్లోకమును 7 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు సర్పదోషంతో బాధపడేవాళ్ళు నవగ్రహ శ్లోకాలు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు రాహుగ్రహ శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని 18 సార్లు చదవాలి రోజు. అలాగే కేతుగ్రహ శ్లోకాన్ని 7 సార్లు కనుక రోజు చేస్తూ ఉన్నట్లయితే సర్పదోషం క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా సమస్యలు కూడా ఉండవు. మనసాదేవి ఫోటో ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఆవు పాలని, స్వీట్, కేసరిని సమర్పించి మనసాదేవి మంత్రంను కానీ, మనసాదేవి ద్వాదశనామ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే కాలసర్పదోషం నుండి వెంటనే ఉపశమనం ప్రాప్తిస్తుంది. మనసాదేవి మంత్రం అయితే కనీసం 105 సార్లు ప్రతిరోజు, మనసాదేవి ద్వాదశనామ స్తోత్రం అయితే ప్రతిరోజు 21 సార్లు పఠించాలి. కాలసర్పదోషం, సర్పదోషం, నాగదోషాలకు ఇది చాలా బలమైన రెమెడీ. అంటే మనసాదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవటం, రోజు ఆవు పాలను నివేదించటం, అదేవిధంగా స్వీట్ కేసరిని నివేదించి మనసాదేవి మంత్రాన్ని 108 సార్లు కానీ, మనసాదేవి ద్వాదశనామ స్తోత్రాన్ని 21 సార్లు కానీ ప్రతిరోజు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే సమస్త సర్పదోషాలు పోతాయి. సర్పదోషం పోగొట్టడంలో ఇది చాలా బలమైన రెమెడీ. ప్రతిరోజు ఇంట్లో సర్పసూక్తం పఠిస్తూ ఉన్నట్లయితే సర్పదోష బాధలు ఉండవు, సర్పబాధలు కూడా ఉండవు. అదేవిధంగా సర్పసూక్తంతో ప్రతి కార్తీక మాసం నెల మొత్తం మీ సమీపంలో ఉండే శివాలయంలో అభిషేకం కనుక చేయిస్తూ ఉన్నట్లయితే కాలసర్పదోషం పూర్తిగా శమిసిపోతుంది. సంతానం లేని వారికి కూడా సంతానం, ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం కలిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో సర్పసూక్తం పారాయణం చేయొచ్చు, చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసం నెల మొత్తం కూడా శివాలయంలో సర్పసూక్తంతో అభిషేకం కనుక చేయిస్తూ ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం సర్పదోష బాధలు పూర్తిగా నివారించబడుతుంది. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలమ్మ స్తోత్రమును 9 సార్లు ఒక సంవత్సరం పాటు పారాయణం చేస్తే సర్పదోష బాధలు ఉండవు. మన సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయంలో నెలకో మంగళవారం అభిషేకం అర్చన స్వామికి 2 సంవత్సరాల పాటు కనుక మనం చేయించినట్లయితే సర్పదోషం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది.
క్రమం తప్పకుండా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. నవగ్రహ శాంతి జరుగుతుంది. అదేవిధంగా కాలసర్పదోష బాధలు కూడా పూర్తిగా తొలగుతాయి. సమస్యల జీవితంలో పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా సర్పదోషం పోవడానికి ఇంకొక మహత్తరమైన రెమెడీ ఉంది. ఏంటంటే అది వాల్మీకి రామాయణ యుద్ధకాండంలో నాగపాశ విమోచన సర్గ అనే ఒక చాప్టర్ ఉంటుంది. సర్గ అంటే చాప్టర్ అని అర్థం అనమాట. ఈ సర్గని సర్పదోషం పోగొట్టడంలో చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఈ నాగపాశ విమోచన సర్గను ప్రతిరోజు గృహంలో పఠిస్తూ ఉన్నట్లయితే సకల సర్పబాధలు పోతాయి, సర్పదోషం కూడా శమిసిపోతుంది. ఇక ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో గతించిన పెద్దలకు శ్రాద్ధాది తర్పణాలు వంటివి కనుక సమర్పించి అన్నదానం కనుక చేస్తూ ఉన్నట్లయితే పితృదేవతల కృప వల్ల నవగ్రహ దోషాలు, సర్పదోషం, పితృదోషం వంటివి నశిస్తాయి. ఈ రెమెడీస్ అన్నీ పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కావు. దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. నియమాలు పెద్దగా ఉండవు. ఎవరైనా ఏ వర్ణం వారైనా ఎవరైనా వీటిని పాటించవచ్చు. జాతకంలో కాలసర్ప నాగదోషంతో బాధపడేవారు ఎవరైనా ఈ రెమెడీస్ని పాటిస్తే వారికి తప్పనిసరిగా ఉపశమనం లభిస్తుంది. వారి జీవితంలో అనేక సమస్యలు తగ్గిపోతాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.